హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైందీస్ కిచెన్. నేను మీ రాజుబాయిని. ఈరోజు మన ఛానల్ చేస్తున్నాం ఫిష్ కర్రీ. అది ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఈ ఫిష్ కర్రీకి కావాల్సిన ఒక కాల్చుకున్న ఉల్లిపాయ, వెండి కొబ్బరి, కాస్తంత సోంపు, మెంతులు, జీలకర్ర, ఆవాలు. దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకొని తీసుకొద్దాం. ఫ్రెండ్స్, ఈ చేపల పులుసు కావాల్సిన పేస్ట్ అయితే తయారు చేసుకుందాం. వెండి కొబ్బరి, ఉల్లిపాయ, అలాగే వేయించుకున్న మెంతులు, సోంపు, జీలకర్ర, ఆవాలు, కాస్తంత మంచినీళ్ళు పోసుకునేసి పేస్ట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మన పేస్ట్ అయితే ఏదేందో చక్కగా మెరిగేసింది. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ ఎలాగో చూపిస్తాం కదండి. ఓ నిమ్మకాయ సైజు చింతపండు పులుసు, నూనె, మిరియాల పొడి, పసుపు పొడి, జీలకర్ర పొడి, కాశ్మీరీ చిల్లీ పౌడర్, గ్రీన్ చిల్లీ పేస్ట్, జింజర్ పేస్ట్, గార్లిక్ పేస్ట్, ఉప్పు, వెల్లుల్లి కారం, ధనియాల పొడి, కారపొడి, ఉల్లిపాయ, కొత్తిమీర, టొమాటో, గార్లిక్. ఫ్రెండ్స్, ఈ ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఓ 50 ml మంచినీళ్ళు పోసుకుందాం. చిటికెడు ఆవాలు. ఇప్పుడు మనం చాప్ చేసుకున్న ఆనియన్, చక్కగా కలుపుకుందాం. ఇప్పుడు ఈ ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఫ్రెండ్స్, ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ పేస్ట్, జింజర్ పేస్ట్, గార్లిక్ పేస్ట్ వేసేసుకుందాం. ఇప్పుడు చక్కగా వేయించుకుందాం. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు కాస్తంత వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. ఈ వెల్లుల్లి రెబ్బలు అన్నంలో కలుపుకొని తింటే చాలా రుచికరంగా ఉంటుంది. అలాగే డైజెస్టివ్ సిస్టమ్ కూడా బాగా మెరుగుపరుస్తుంది. ఫ్రెండ్స్, మసాలా పచ్చివాసన పోయింది. ఇప్పుడు చాప్ చేసుకున్న టొమాటోలు వేసుకుందాం. ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేసుకుందాం. మరోసారి చక్కగా కలుపుకుందాం. ఇప్పుడు ఓ స్పూన్ వెల్లుల్లి కారం యాడ్ చేసుకుందాం. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వెల్లుల్లి కారం ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ మిశ్రమాన్ని చక్కగా కలుపుకుందాం. అలాగే ఇప్పుడు ఓ టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, చేపల పులుసుకి కారం ఎంత ఎక్కువగా ఉంటే అంత రుచికరంగా ఉంటుంది. అందుకని మరీ ఎక్కువ కారం తినబాకండి, ఆరోగ్యానికి మంచిది కాదు. ఇప్పుడు 2 స్పూన్ కారం అయితే పచ్చికారం వేసుకుంటున్నాం. చూడండి, చక్కటి కలర్. మనం ఎటువంటి కెమికల్ లేకుండానే మనకి చక్కటి కలర్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుందాం. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కొత్తిమీర. ఈ మిశ్రమాన్ని చక్కగా కలుపుకుంటూ వేయించుకుందాం. ఇప్పుడు చింతపండు రసం ఏదైతే ముందుగా రెడీ చేసి పెట్టుకున్నామో ఇందులో పోసేసుకుందాం. చక్కగా కలుపుకుందాం. ఫ్రెండ్స్, చేపల కూర కొత్త కొత్తలాడుతుంది. ఇప్పుడు సరిపడా నీళ్ళైతే యాడ్ చేసుకుందాం. మనకు ఎంత పులుసు కావాలో అంత యాడ్ చేసుకునేస్తాం. ఒకసారి చక్కగా ఈ పులుసుని అయితే బాగా కలుపుకుందాం. ఫ్రెండ్స్, మన చేపల పులుసు అయితే చక్కగా మరుగుతుంది. ఇందులోకి ముందుగానే రెడీ చేసుకున్న పేస్ట్ అయితే వేసేసుకుందాం.
ఇప్పుడు ఒకసారి చక్కగా కలుపుకుంటూ ఫ్రెండ్స్, చేపల పులుసు అయితే రెడీ అయింది. ఇందులోకి ఇప్పుడు చేప ముక్కల్ని వేసేసుకుందాం. ఒకే వైపున కాకుండా చుట్టూ మన చేప ముక్కల్ని అయితే వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి చక్కగా ఈ చేప ముక్కలకైతే స్పేస్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈ చేపల పులుసుని ఓ 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, మన చేపల పులుసు ఎలా ఉందో ఒకసారి చెక్ చేస్తాను. చూడండి, బాగా కుతలాడుతుంది. ఓసారి తిప్పుకుందాం. రెండు వైపులు ఇలా పట్టుకొని ఇలా చేపనైతే మిక్స్ చేసుకుందాం. చేపల పులుసు అయితే రెడీ అయింది. కాస్తంత కొత్తిమీర వేస్తూ మన చేపల పులుసుని స్టవ్ కట్టేసుకుందాం. హలో రాజు బాయ్, ఈరోజు సండే కదా, స్పెషల్ ఏం చేసావు? ఫ్రెండ్స్, మన చేపల పులుసు అయితే రెడీ అయింది. ఇప్పుడు ఇది ఎలా ఉందో బాలాజీ టేస్ట్ చేసి చెప్తాడు. ముక్కలు ఎరగకుండా ఇలా పులుసు పోసుకుంటూ. ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన చేపల కూర రెడీ. అన్న, చేపల కూర చాలా రుచిగా ఉంది. మీరు ఫ్రెండ్స్ ట్రై చేయండి. హలో ఫ్రెండ్స్, చూసారుగా మన చేపల పులుసు ఎలా ఉందో. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.